హలో నమస్తే. చూడండి, తెలంగాణలోని రైతు భరోసా ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి లక్షలాది మంది రైతులకు ఒక కలగానే మిగిలిపోతూ ఉంది, ఎదురు చూస్తూ ఉన్నారనమాట కదా. సో అలాంటి వారికి ఒక మంచి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఏంటని అనుకుంటున్నారు, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో పర్యటించి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాట్లో ఆయన ప్రస్తావించడం జరిగింది. రైతు భరోసా స్కీమ్ ను ఈ రోజు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు వెళ్లే విధంగా 3,600 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ బటన్ నొక్కడం జరిగింది. వావ్, సూపర్ అనమాట. అంటే ఈరోజు ఆదివారం కావడం వల్ల బ్యాంకులకు బంద్ కదా, అయితే రేపటి నుంచి ఖచ్చితంగా రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అనేది పడతాయి కాబట్టి ఏం చక్కగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మొత్తం 9,000 కోట్లను 45 రోజుల్లో 3 విడతలుగా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఒక రకంగా చెప్పుకోవాలంటే రైతులకు ఒక గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. సో అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం 45 రోజులలో 3 విడతలుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. 9,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల అకౌంట్లకు జమ చేయనున్నారని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. సో అంటే ఆల్రెడీ 3,600 కోట్లను రిలీజ్ చేశారు. అదేవిధంగా ఇంకా చాలామందికి రాకపోవచ్చు, బట్ వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 45 రోజులలో 9,000 కోట్లను అంటే విడతల వైజ్గా రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ విడత రేపు రాని వాళ్ళకు ఖచ్చితంగా ఈ 15-21 మంత్ గ్యాప్లో మిగతా వాళ్ళకు కూడా పడతాయి కాబట్టి కొంచెం వెయిట్ అండ్ సీ. ఎనీవే అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అందరికి సెలవు, నమస్తే, టాటా.